చెల్లిస్తుంటున్నాం. మా రక్షకుడివి నాయన, మా దేవుడివి నా తండ్రి, నా ప్రభు, మా ఆశ్రయదుర్గమైన తండ్రి, నీకు స్తోత్రములు. అన్ని నామముల కంటే నామ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నీకు స్తోత్రములు దేవా. ప్రభా నా తండ్రి, ఈ దినము నా ప్రభు నా తండ్రి, ఈ రీతిగా మేమందరం కలిసి మీ నామాన్ని గణపరిచి స్తుతించి ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా నా తండ్రి నాయన, ఈ లోకంలో ప్రభా ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేక ప్రభు దేవా నా తండ్రి నాయన, ప్రభా మాకు నిత్య జీవం ఇవ్వటానికి నా ప్రభా నా తండ్రి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి శ్రమపడి చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవాన్ని పాదముల కొందములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన, మమ్మల్ని అనాథలుగా విడవక పరిశుద్ధాత్మనికి మమ్మల్ని అప్పగించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ త్రిత్వంలో ఏకత్వమైనటువంటి గొప్ప తండ్రి, మమ్మల్ని ఈ యొక్క సమయంలో ఆహ్వానిస్తుంటున్నామయ్యా. ఈ యొక్క నా తండ్రి సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. ప్రభు నీ ఆత్మ చేత నా తండ్రి ప్రభు నా తండ్రి కొడికను మీరు అధికారం వహించిన తను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొందనాలు నా ప్రభు. ఇంతవరకు ప్రార్థించినటువంటి బిడ్డలందరినీ బట్టి నీ కొందములు స్తోత్రములు. నాయన పాటలు పాడి నేను స్థుతించిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. వారందరినీ మీరు ఆశీర్వదించి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ఒక ప్రత్యేకమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నామయ్యా. నీ దివ్యమైన వాక్కులు వినటానికి ఉదయ కాలమున మేమందరము కూడి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రభు మీ సహాయం కొరకు అడుగుచుంటున్నాము నాయన. వాక్య పరిచర్య చేయనటువంటి మీ దైవ దాసురాలను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. యేసని పరిశుద్ధమైన సర్వరత్మలో ముద్రిస్తూ పరిశుద్ధాత్ముడ మీ అధికారములకు అప్పగిస్తుంటుండగా నాయన మీరు తనలో ఉండి నాయన దివ్యమైన వాక్కులు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నా తండ్రి ఎంత గొప్ప భాగ్యములు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రములు రాజా. నా తండ్రి నీ బలమైన వాక్కులు, శక్తి కలిగినటువంటి నీ వాక్కులు, ఆదరణిచ్చే మీ వాక్కులు నా ప్రభు మమ్మల్ని సరిచేసే నీ వాక్కులను వినటానికి మేమందరం కూడి ఉంటున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరి మీద మీ ఆత్మను నింపండి ప్రభు దేవాన తండ్రి. మా తలంపుల ఆలోచనలు దేశంలో మా నోటి మాట మా హృదయ జ్ఞానాలను మీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభు. మేమందరం కలిసి నీ వాక్యాన్ని వింటూ ప్రభు నిన్ను మేము పరుస్తూ మా జీవితాలు గడపడానికి మీ సహాయం అనుగ్రహించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ హెచ్చింపబడినటువంటి యేసయ్య పరిశుద్ధమైన శక్తి గల నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితం చేయుటకు గాను అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుతున్నారు. ప్రస్తుతం అమ్మగారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకొకసారి మీ మధ్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమ్మేడ యేసునైనా స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంలో వాక్యము నా ద్వారా మీరే మాట్లాడమని తండ్రి, మాకందరికి అవసరమైన వాక్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా శుభాలు చెప్తున్నాను. అందరు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మనము కొంతమందిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా క్రిస్మస్ సమయంలో 3 వైజ్ మెన్ గురించి చెప్తూ ఉంటారు. యాక్చువల్గా జ్ఞానులు ఆరాధించిరి అని మనము తెలుగులో పాడతాము. మరి ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, వి 3 కింగ్స్ ఆఫ్ ఓరియంట్ అని. అక్కడ ముగ్గురని కాదు కానీ చాలా మంది వచ్చారు. ముగ్గురు అని ఎందుకు అన్నారంటే వాళ్ళు 3 ప్రెజెంట్స్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురు అయి ఉంటారు అన్నట్లుగా అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే నేను ఈరోజు
ముగ్గురు జ్ఞానుల గురించి కానీ ముగ్గురు రాజుల గురించి కానీ నేను మాట్లాడటం లేదు, కానీ ద 3 వైజ్ విమెన్ ఆఫ్ క్రిస్మస్ మాట్లాడదామని అనుకుంటున్నా. హూ ఆర్ దీస్ 3 వైజ్ విమెన్? జ్ఞానం గల స్త్రీలు ఎవరు అని మనం ఆలోచిస్తే ఒక ముగ్గురు మనకు కనపడతారు. అంటే యేసుప్రభు జన్మించిన సమయంలో అక్కడ లూకాస్ వార్త 1-2 అధ్యాయాల్లో వీళ్ళ గురించి రాయబడి ఉంది. మీకు అందరికీ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ ఏమో ఒక అబౌట్ 60-year-old లేడీ ఎలిజబెత్. ఇంకొకరు మరియా. మరియకు 12-13 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు, మ్యాక్సిమం 14 ఉండొచ్చు. మరి ఆ చిన్న అమ్మాయి. మూడవది 2వ అధ్యాయంలో మనకు కనపడే అన్న అనే ప్రవక్తిని. ఆమెకు 104-105 సంవత్సరాల వయసు ఉంది ఆమె. మరి ఈ ముగ్గురు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మనమేం నేర్చుకుందాం. ఈ 3 వైజ్ విమెన్ అని ఎందుకన్నానంటే, అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం అందరం కూడా వైస్ పీపులే కదా. పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా వాక్యం వింటున్నారు అంటే అది కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా జరుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలం. మరి ఈ ముగ్గురు స్త్రీలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానవంతులుగా ఉన్నారు కాబట్టి ఆ టైటిల్ పెట్టాలని అనిపించింది. మరి 3 వైజ్ విమెన్, వీళ్ళ గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇవన్నీ తెలియని విషయాలు కాదు, కానీ ప్రతి క్రిస్మస్ టైంలో మనం గుర్తు చేసుకుంటాం వీళ్ళల్లో ఉన్న విశిష్టత ఏంటి. వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి అంటేనే వాళ్ళలో స్పెషాలిటీ ఏదో ఉంది అని దేవుడు ఇన్స్పైర్ చేసి వాళ్ళ పేర్లు రాయించాడు కదా. మరి వాళ్ళల్లో ఉన్న ఏ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి అనేది కూడా మనం ధ్యానించుకోవాలి. ప్రతి పేరు వెనకల మనకి ఒక పాఠం నేర్పిస్తాడు దేవుడు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ద్వారా మనం ఏం నేర్చుకుందామో ఈ ఉదయకాలంన చూద్దాం. ఫస్ట్న లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు నేను అక్కడక్కడ చదువుతూ ఉంటాను. ఇక్కడ 5వ వచనం నుంచి 7 వరకు చదువుతున్నాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అని రాయడంలో లూకా సువార్తికుడికి ఉద్దేశం ఏంటంటే, ఈ యేసుప్రభు చరిత్ర సెక్యులర్ చరిత్రతో కోఆర్డినేట్ చేయాలనే ఉద్దేశం. సెక్యులర్ హిస్టరీలో హేరోదు రాజు అని రోమా పట్టణం గురించి, రోమా సామ్రాజ్యం గురించి రాయబడినప్పుడు రాయబడి ఉంది. దానికి ఈ కథను కలుపుతూ ఉన్నాడు. అంటే మనకు బైబిల్ ఎంత ఖచ్చితంగా రాయబడిందో, దాంట్లో ఏం అబద్ధాలు లేవు అని చెప్పడానికి ఒక ప్రయత్నం. మనకు అందరికీ తెలుసు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అని. చరిత్రనే 2గా డివైడ్ అయిపోయింది కదా, యేసుప్రభు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని. అయితే కొంతమంది ఇంకా డౌట్లు చూపిస్తూ ఉంటారు. ఆయన పుట్టనే లేదు, ఆయన దేవుడు, ఆయన ఎట్లా వస్తాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఇట్లాంటి మాటలు పనికొస్తాయి. అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇతను యాజకుడు, జకరియా అనే అతను యాజకుడు. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అహరోను కుమార్తె అంటే లేవీయులకు చెందిన వాళ్ళ, అంటే యాజకుల సంబంధం. వీళ్ళు లేవీయులందరూ కూడా యాజకులు. మరి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా యాజకులకు సంబంధించిన వాళ్ళే, యాజక గ్రూపే అన్నమాట. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. వీళ్ళ గురించి ఎంత చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. వారిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. అంటే ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడము, నిరపరాధులుగా ఉండడం. ఈ మాట వింటూ ఉంటే పౌలు గురించి చెప్పబడిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన తనంతటి తనే చెప్తాడు, నేను ధర్మశాస్త్రంలో అనింద్యుడును అంటాడు. ధర్మశాస్త్ర ప్రకారం అనింద్యుడు అనడము చాలా కష్టమైన పని. ధర్మశాస్త్రంలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, 600 పైన ఉన్నాయి.
మరి వాటిలో ఒక్కటి పాటించకపోయినా వాళ్ళు ఆ, ఏది పాటించినట్లు అన్నమాట. మరి అటువంటి సమయంలో నేను అనింద్యుడును అని పౌలు అంటున్నాడు. ఇక్కడేమో లూకా ఏమంటున్నాడు? వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు, ఏం అపరాధాలు చేయట్లేదు. ఎంత దైవభక్తితో, ఎంత దేవుని భయంతో వీళ్ళు ఉంటున్నారో మనకు అర్థమవుతుంది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆ కాలంలో, వీళ్ళ కాలంలో యేసుప్రభు రక్తం అవైలబుల్ గా లేదు. వాళ్ళు నీతిమంతులుగా ఉండాలంటే వాళ్ళు విధేయతతో ఉండాలి, ముఖ్యంగా విశ్వాసంతో ఉండాలి. విశ్వాసము విధేయత ఉంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. మనకైతే యేసుప్రభు మహాకృప వల్ల ఆయన రక్తం అవైలబుల్ గా ఉంచాడు. మనం ఎప్పుడైతే మన తప్పులు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని ఆయన ఆ రక్తంలో మనం కడుక్కుంటామో, ఆయనను మన ప్రభువుగా అంగీకరిస్తామో, ఆ రోజున మనకు నీతి వస్త్రం ధరింపజేస్తాడు యేసయ్య. కానీ వీళ్ళకు ఆ అవకాశం లేదు కాబట్టి మంచి నడవడి ద్వారా వాళ్ళు నీతిమంతులయ్యారు. ఇంత మంచి వాళ్ళకు కష్టాలు చూడండి, వాళ్ళ జీవితంలో ఏం ప్రాబ్లం ఉంది అని. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులయ్యేది. వీళ్ళకు ఇంత భక్తిపరులైనా కూడా ఏ లోటు ఉంది, ఒక స్టిగ్మాతో బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకు పిల్లలు లేరు. యూదుల కాలంలో గొడ్రాలుగా ఉండడం అనేది చాలా భయంకరమైన పాపము. అంటే చాలా ఆ, తప్పు చేసి ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. పిల్లలు దేవుడిచ్చే వరం. మరి ఆ వరం వాళ్ళు పొందుకోలేదు అంటే వాళ్ళు ఏదో భయంకరమైన పాపం చేసి ఉంటారు అనే ఆలోచన ప్రజల్లో ఉండేది. ఈ స్టిగ్మాతోనే ఆమె జీవిస్తా ఉంది, వాళ్ళిద్దరు కూడా. మరి అటువంటి నీతిమంతులు, అటువంటి ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ దైవభక్తి గల వారికి కూడా కష్టాలు వస్తాయి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. వీళ్ళైతే ఇంత కష్టం వచ్చినా వాళ్ళు వృద్ధులైరి అని రాయబడింది. ఇప్పుడు మనకు గుర్తు రావాల్సింది అబ్రహాం, శారా. వాళ్ళకి ఏ వయసులో పిల్లలు పుట్టారు? 90 ఇయర్స్ శారా, 100 ఇయర్స్ అబ్రహాం. ఆ సమయంలో వాళ్లకు దేవుడు బిడ్డల్నిచ్చాడు. మరి వీళ్ళకు కూడా అదే పరిస్థితి. వీళ్ళకి అంత వయసు లేకపోవచ్చు, కానీ ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది అని రాయబడింది. మరి ఆ ఎందుకు ఇలా జరిగిందో అనేది దేవుడికి మాత్రమే తెలుసు. సార్వభౌముడు, ఆయనకు తెలుసు. తర్వాత అదంతా కూడా 8 నుంచి మనం చదివితే, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. తన తరగతి క్రమము చొప్పున అంటే వాళ్ళ గ్రూప్స్ గా చాలా మంది, వేలాది మంది ఉండే వాళ్ళు ఆ కాలంలో యాజకులు. మరి యాజకులు అందరు కూడా యెరూషలేం ఆలయంలో యాజక ధర్మం చేయడము అంటే ధూపం వేయాలి పొద్దున సాయంత్రం. ఆ డ్యూటీ అది వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారే వస్తుంది. వాళ్ళు చీట్లు వేసుకొని వాళ్ళకి ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు ఆ ధర్మం నిర్వర్తిస్తారనమాట. మరి వన్స్ ఇన్ లైఫ్ టైం అవకాశం జకర్యాకు వచ్చింది. అందుకని అతను యాజక ధర్మం నిర్వర్తించడానికి టెంపుల్లో ఎంటర్ అయ్యాడు. ఆ కాలంలో ఏంటంటే ధూపం వేసేదానికి యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు మిగతా సమూహం అంతా కూడా వెలుపల ప్రార్థన చేస్తుంటారు. 2 రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేయడమే కాకుండా, ఆ యాజకుడు లోపలికి పోయినోడు బయటకు వస్తాడో లేదో తెలియదు. ఏ చిన్న తప్పు వాళ్ళల్లో ఉన్నా కూడా వాళ్ళు చనిపోతారు. దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ధూపం వేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు జరిగితే వాళ్ళు చనిపోతారు. అందుకని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం వాళ్ళకి అలవాటు. ఈ సమూహం అంతా చర్చిలో ఉండే వాళ్ళ, మందిరంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, జకరియా ఎదుట దేవుని సన్నిధిలో ఒక దూత కనపడ్డాడు. ఆ కాలంలో దూతలు కనపడము చాలా అసలు జరగలేదు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాల నిశ్శబ్ద సమయం. ఆ సమయంలో దేవుడు ఎవరిని పంపిలా, ఏ ప్రవక్తలు ప్రవచించలేదు. అటువంటి సమయంలో ఒక దూత కనపడంగానే భయపడిపోయాడు జకర్యా. దూత వచ్చాడు అంటే ఏదో చాలా స్పెషల్ న్యూస్ ఉంటుంది, అదే భయంకరమైనదైనా అయి ఉండొచ్చు, ఎవరి మీదన్నా తీర్పు వస్తూ ఉండొచ్చు. ఇలాంటి భయాలతో ఆయన భయపడినప్పుడు
దూత అన్నాడు, ఆ జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కన్నును, అతనికి యోహాను పేరు పెట్టదు. ఇది చూడండి, ఆ ఇతను తనకు పిల్లలు కావాలని ప్రార్థన చేయడం మానేసి ఉండొచ్చు. చాలా పెద్ద వయసు వచ్చింది, ఇంకా పుట్టర్లే అని యాక్సెప్ట్ చేసినాడు అది. అలాంటప్పుడు ఇతను ఏ దాని కోసం ప్రార్థన చేస్తున్నాడు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఇది షాకింగ్ గా ఉంది. నీ ప్రార్థన వినపడింది. ఎప్పటి ప్రార్థన? 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన. మరి చాలా మంది ప్రార్థన డిలే అయింది అంటే, ప్రేయర్ డిలేడ్ ఈజ్ నాట్ డినైడ్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఇంకా ఆలకించలేదు దేవుడు అంటే అది జరగదని కాదు. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి దేవుని సమయం ఇప్పుడు వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ గర్భాన బాప్తిస్మిచ్చి యోహాన్ రావాలి అని దేవుడి ప్రణాళిక. బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు వస్తున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ గురించి మాట్లాడితే మనం యోహాన్ 1వ అధ్యాయంలో ఆ అతని గురించి రాయబడిన మాట ఒక్కసారి చూస్తాను. యోహాన్ సువార్త 1:8. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుచు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతను వచ్చెను. ఇతను దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి. దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి యోహాను. అతను యేసుప్రభు మార్గం సరళం చేయడానికి, ఆ కాలంలో రాజులు వస్తున్నారు అంటే ముందు దూతలు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వస్తున్నారు హో అనుకుంటూ దండం వేసుకుంటూ వస్తారు. అది సిద్ధపరచటం, మార్గం సరళం చేయటం, ఎవరు అడ్డం ఉండొద్దండి, పక్కకి వెళ్ళిపోండి అని చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా యేసుప్రభు రాకడ కోసము ప్రజలను సిద్ధపరచడానికి బాప్తిస్మిచ్చి యోహాను రావాల్సిన అవసరం ఉంది. ఆయన కేవలం యేసుప్రభు పరిచర్యకు ముందు 6 నెలల ముందు మాత్రమే రావాలి. అది దేవుడి ప్రణాళిక. మనకు అర్థం కాదు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు తల్లిదండ్రులకి. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ప్రార్థన ఆలకించిన నీ భార్య గర్భవతి అవుతుంది అని చెప్పడము ఆశ్చర్యంగా ఉన్నింది జకర్యాకు. అంతేకాకుండా ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను ఏమేం చేయబోతున్నాడు, అతన్ని ఎలా పెంచాలి అనే విషయాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ ఇన్న తర్వాత 18వ వచనంలో జకర్యా అంటున్నాడు, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినని ఆ దూతతో చెప్పగా, దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఈ మాట చాలా గంభీరంగా ఉందండి. గబ్రియేలు ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తుంటే నువ్వు నమ్మవా? ఇది అంటే యాజకుడు అన్నవాడు దేవుని సన్నిధిలో దూతను చూసినప్పుడు అతను చెప్పే మాటలు దేవుడు పంపించాడని అనుకోవాలి కదా. కానీ అతనికి డౌట్ వచ్చింది, నేను ముసలోని, నా భార్య ముసలిదైంది, ఇంకా పిల్లలేం పుడతారు అని. అతనికి ఆ సమయంలో అబ్రహాము సారా గుర్తు రావాల్సింది, ఎందుకంటే ధర్మశాస్త్రము బాగా నేర్చుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళకు కూడా వాక్యం గుర్తు రాలేదు. ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే మనకి ఎన్నోసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. వాగ్దానాలు చాలా బైహార్ట్ వస్తాయి, చాలా వర్సెస్. అయితే మనకు అవసరమైనప్పుడు ఆ వాక్యం గుర్తురాదు. అదే సంగతి ఇది ఇక్కడ కూడా జరిగింది. కానీ జకర్యా యాజకుడు. యాకోబు 3వ అధ్యాయంలో యాకోబు చెప్పినట్లుగా మీరు బోధకులు కాకుండా ఉండటం మంచిది, ఒకవేళ బోధకులైతే మీకు 2 శిక్ష వస్తుంది అని చెప్పబడింది. నమ్మనంత మాత్రాన జకర్యాను దేవుడు మూగవాడైపోవాలని అంత పనిష్మెంట్ ఇస్తే అది న్యాయమా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు బోధకులను, దేవుడు పనిచేసే వాళ్ళను కొంచెం ఎక్స్ట్రా డిసిప్లిన్ చేస్తాడు. ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ, తప్పు మార్గంలో పోయే వాళ్ళు కానీ ఇట్లాంటి శిక్షలు అనుభవించారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గరికి పోలేరు. కానీ దేవుడు మార్గంలో ఉండే వాళ్ళని దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను శిక్షించైనా సరైన మార్గంలో పెడతాడు. మనం అందరం కూడా విశ్వాసంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు, సత్య మార్గం అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు చాలా క్రమశిక్షణలో పెడతాడు.
బంగారుని కదా శుద్ధిపరిచినట్టు మనల్ని కూడా ఆ, అదే వేడి దాంట్లో పెట్టి బాగు చేస్తారు. అది సహజం. అందుకని శ్రమలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఈ ఇతనికి వచ్చిన శ్రమ ఏమంటే డిసిప్లిన్ చేస్తున్నాడు దేవుడు. నా మాట నమ్మవా, నేను పంపించిన దూత మాట నమ్మవా, నీకు ఈ జరిగేంత వరకు కూడా నువ్వు మూగవాడు అయిపోతావని దేవుడు చెప్పాడనమాట. దాంతో అతను మాటలు రావట్లేదు. బయటకు వచ్చినప్పుడు మాట్లాడలేకపోయినందున అందరూ కూడా అతనికి దర్శనం వచ్చిందని తెలుసుకున్నారు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఒక్కొక్క యాజకుడికి వారం 10 రోజులు అట్లా సమయం ఇస్తారు. ఆ సమయం అయిపోయినాక అతని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎలిజబెత్ గర్భవతి అయింది. ఈ మాటలు ఇక్కడ చూడండి, 24వ వచనము. ఆ దినములు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఈ మాట మనం ఆలోచిస్తే జకర్యాకి అనుమానం వచ్చింది కానీ ఎలిజబెత్కి అనుమానం రాలేదండి. జకర్యా జకర్యా భార్య ఈమె గర్భవతి అయింది అని తెలుసుకోగానే ఏం చేసింది, 5 నెలలు ఎవరి కంటా పడకుండా ఉంది. అంటే లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె చాలా జాగ్రత్తగా ఏ ఎవరికి కనపడకుండా ఇంట్లోనే 5 నెలలు ఉంది. అంతేకాకుండా మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించాడు అనే విషయం రియలైజ్ అయింది. జకర్యాకున్న అనుమానం ఏమాత్రం ఈమెకు లేదు. నన్ను దేవుడు కటాక్షించాడు, నాకున్న అవమానాన్ని తీసేసేదానికి దేవుడు నన్ను కటాక్షించాడు అని ఆమె నమ్మింది. ఇది జకర్యాకు ఎలిజబెత్కు ఉన్న విశ్వాసంలో తేడా. ఆయనేమో యాజకుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. అయినా కూడా ఆయనకు వచ్చిన అనుమానము ఈ స్త్రీకి రాలేదు. అందుకనే వీళ్ళని జ్ఞానులు అంటాం. మరి జ్ఞానవంతురాలు కాబట్టి దేవుడు చేసిన పనిని అప్రిషియేట్ చేసింది. తర్వాత ఇంకా ఈమెను గురించి తర్వాత ఇంకా కొంతసేపు అయిన తర్వాత చూద్దాం. మధ్యలో మరియ వచ్చింది. మరియ చిన్న అమ్మాయి. మరియని దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఆమెలో ఏం స్పెషాలిటీ ఉందంటే ఏం లేదు. ఒకసారి మనం 1 కొరింథీ 1:27లో చూస్తే జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానుల్ని, తెలివిలేని వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు, ఏ యోగ్యత లేని వాళ్ళని ఎన్నుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే మనం నమ్మాలి. అదే ఈ విషయం ఈ విధంగా రుజువు అయింది. ఆ టైంలో మెస్సయ్య కన్యక గర్భవతి కుమారుని కన్నును అనే ఒక ప్రవచనం ఉంది. అందుకని వాళ్ళందరికీ తెలుసు కన్యక గర్భంలోనే మెస్సయ్య రాబోతున్నాడు అని. ఆ కాలంలో ఉన్న కన్యకలందరూ కూడా నా గర్భం వాడుకుంటాడేమో దేవుడు అన్నట్లుగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ పరిశుద్ధంగా ఉంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే రాజుల ఇళ్లల్లో, అంటే ధనవంతుల ఇళ్లలో పుట్టారని వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఒక సామాన్యురాల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెలో ఏ విశిష్టత లేదు, కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆ మాట అందుకనే మనం అనొచ్చు జ్ఞానవంతురాలు అని. ఆమె జ్ఞానం కలిగి ప్రవర్తించుకోవటం చేత దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నందువల్ల ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ 6వ నెల అంటే ఎలిజబెత్కు గర్భవతిగా 6వ నెల వచ్చిన సమయంలో గబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతులో మరియను కలుస్తున్నాడు. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆమెను మరియా దగ్గరికి దూత రాగానే జకరియా భయపడినట్లే ఆమె కూడా భయపడింది. భయపడితే ఆమెను అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినాడు. చెప్పంగానే ఆమె ఇదేంటి, ఆమెకు అర్థం కాల. అప్పుడు మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీకు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్తున్నాడు. తర్వాత ఆయన ఎంత గొప్పవాడో వివరిస్తూ ఉన్నాడు. అదంతా అయిన తర్వాత మరియా ఒక చిన్న డౌట్. ఇది జకర్యాకు వచ్చిన అలాంటి డౌట్ కాదు. చిన్నపిల్ల
పురుషుని ఎరగందానను, నాకెట్లా పిల్లలు పుడతారు అనే మాట తను క్లారిఫై చేసుకుంటా ఉంది. అప్పుడు ఆ, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ఆయన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ దేవదూత ఆ, తనకి కాన్ఫిడెన్స్ రావడానికి తనకి ఇంకొక సూచన ఇస్తున్నాడు. మరియు 36వ వచనం, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నేను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పినాడు. ఇక్కడ ఒక సూచన చూపిస్తున్నాడు. మీ బంధువురాలు వయసులో పెద్దది చాలా, ఆమె కూడా గర్భవతి అయింది. గొడ్రాలు అనబడిన ఆమె ఇప్పుడు 6వ మాసం. ఆమె గర్భవతి అయ్యేదానికి దేవుడు సహాయం చేశాడు. మరి నీకు సహాయం చేయడా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇంగ్లీష్లో అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని కొన్ని వెర్షన్స్ లో ఉంది. ఈ మాట వినంగానే మనము ఇదే మాట దేవుడు శారాతో చెప్పాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అబ్రహాంతో అన్నాడు శారా నవ్వినప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నీకు పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు దూరం నుంచి శారా విని నవ్వింది అనమాట. శారా ఎందుకు నవ్వుతుంది? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడే అంటున్నాడు. మరి ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు దేవదూత. ఆ మాట చెప్పంగానే ఒక సూచన ఇచ్చాడు దేవుడు, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్నాడు. వెంటనే ఆమె ఒప్పేసుకుంది. ఇప్పుడు మరి అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఈ మాటలో మరియా తగ్గింపు స్వభావం, విధేయత ఎంత చక్కగా కనపడుతుంది చూడండి. ఆమె ఈ విధేయతకు, హంబుల్నెస్ కి మారుపేరు అనుకోవచ్చు. చాలా తగ్గింపు స్వభావంతో నీ దాసురాల్ని అని చెప్తా ఉంది. తనకి సాత్వికము పుట్టుకతో వచ్చింది, తగ్గింపు స్వభావము పుట్టుకతో వచ్చింది. ఒక దైవజనుడు అంటాడు, మోషేకు దేవుడు సాత్వికం అలవర్చడానికి 80 సంవత్సరాలు పట్టింది. మోషే జీవితం మనకందరికి తెలుసు. దాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ 40 years ప్రిన్స్లీ లైఫ్, ఫరో కుమార్తెకు కుమారుడిగా ప్యాలెస్ లో పెరిగాడు, అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు. అయితే రెండవ భాగంలో, రెండవ 40 సంవత్సరాలు అతను అరణ్యంలో ఒక పశువుల కాపరిగా జీవించాడు. పశువుల కాపరిగా ఎందుకు దేవుడు ఏర్పరిచాడు అంటే, వాళ్ళకి ఓర్పు వస్తుంది, హంబుల్నెస్ వస్తుంది. ఒక పెద్ద 20 లక్షల మందిని నడిపించాలి అంటే చాలా నాయకత్వపు లక్షణాలు రావాలి. అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశము అరణ్యంలో పశువుల కాపరిగా ఉంటూ అతన్ని నేర్పించాడు దేవుడు. మరి 80 సంవత్సరాలు మోషే జీవితంలో పట్టింది కానీ ఈమెకు కేవలం పుట్టుకతో వచ్చేసింది. ఆమెకు పుట్టుకతో వచ్చిన లక్షణం. మరియమ్మ హ్యూమిలిటీకి మారుపేరు అని అనుకోవచ్చు. మరి మనమందరం కూడా యేసుప్రభు మార్గంలో నడుస్తున్నాము. యేసుప్రభు విధేయత పరాకాష్ట ఇంకా మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది కదా, సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకునేను. మరి మరియమ్మ హ్యూమిలిటీకి మారుపేరు. మరి ఆమె గర్భంలో పుట్టిన యేసుప్రభు హంబుల్నెస్ కి ఇంకా పరాకాష్ట. మరి ఇటువంటి మరియా ఏమంటుంది? ఇదిగో ప్రభు దాసురాలను అంటుంది. షీఈ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఆ వయసులో ప్రదానం చేయబడింది కాబట్టి, చిన్న వయసులో చాలా మటుకు తెలియకపోవచ్చు, కానీ ఈ అమ్మాయికి ప్రదానం గావించబడింది కాబట్టి, ఈ పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఏమి రిజల్ట్స్ ఉంటాయో తనకు తెలుసు. ఆ కాలంలో ధర్మశాస్త్రంకు విరుద్ధంగా ఏం చేసినా కూడా రాళ్లతో కొట్టేసి చంపేసేవాళ్ళు. ఒకవేళ యోసేపు ఆమెను యాక్సెప్ట్ చేయకుంటే, యోసేపు ఆమెను పెళ్లి చేసుకోకపోతే ఆమెకు మిగిలింది రాళ్లతో కొట్టి చంపేస్తారు. దానికి అది జరుగుతుందేమో అనే అనుమానం ఆమెకు ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఆలోచించలే ఆమె. యోసేపు తను వదిలిపెట్టేస్తాడేమో, ఒకవేళ మా తల్లిదండ్రులు నన్ను ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ బిడ్డను తన్ను కాపాడుకోవడానికి అడుక్కు తినాల్సి వస్తుంది, కొన్నిసార్లు వేశ్యావృత్తి కూడా చేస్తారు ఆ కాలంలో పిల్లలు. మరి అటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయని ఆమెకు తెలుసు. అయినా కూడా
అవన్నిటి గురించి ఆలోచించకుండా దేవుడు నన్ను పిలిచాడు, నన్ను వాడుకుంటున్నాడు, ఐఎమ్ రెడీ అని అనుకుంది. ఇటువంటి విధేయత చాలా తక్కువ కనపడుతుంది. మన మీరందరూ ఎతికి చూడండి, మనలో ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారేమో. మరి ఆమె విధేయత చాలా గొప్పది. తర్వాత ఈమె ఏం చేస్తుంది, ఎలిజబెత్ దగ్గరికి వెళ్తా ఉంది. కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. త్వరగా వెళ్ళడము అంటే ఆ, చాలా అంటే అన్డిసైడెడ్గా ఉంది. చెప్పింది దేవదూతకు, నువ్వు గర్భవతి అవుతానంటే ప్రభు దాసరాల్ని అనింది. అంటే అసలు గర్భవతి అవడం అంటే ఏంటి, ఆ, ఏం జరుగుతుంది తనకు అర్థం కావట్లేదు అనమాట. బాగా కన్ఫ్యూజ్డ్గా ఉంది. అటువంటి స్థితిలో బెస్ట్ ప్లేస్ టు గో ఇస్ ఎలిజబెత్ ప్లేస్ అనుకుంది. ఎందుకంటే అంతకుముందు దేవదూత చెప్పాడు కదా, ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది అని చెప్పి. మరి అటువంటి ప్లేస్కి వెళ్తే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతం జరిగింది, నా జీవితంలో జరిగిన అద్భుతం వాళ్ళకి చెప్తే తప్పనిసరిగా నమ్ముతారు. అసలు పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతిని అయినాను అంటే ఇదేమో పిచ్చి పట్టింది అని అనుకుంటారా లేదా? మరి అటువంటి పరిస్థితి ఎలిజబెత్ దగ్గర ఉండదు. అందుకనే ఆమె దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అది కూడా కాకుండా వాళ్ళ యాజకులు, వాళ్ళిద్దరు కూడా తనకు సలహాదారులుగా ఉండొచ్చు, పెద్దవాళ్ళు వయసులో. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మరియ. మరియ వెళ్ళి ఎలిజబెత్కు వందనం చెప్పింది. చెప్పంగానే ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. గర్భంలో శిశువులు 5వ నెల నుంచి కదులుతూ ఉంటారండి. మరి ఈమెకు 6వ నెల వచ్చింది కదా, ఎలిజబెత్కు కదులుతూ ఉన్నాడు. అంతేకాకుండా బాప్తిస్మిచ్చి యోహాను దేవుడి దగ్గర నుంచి పంపబడ్డవాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నాడు. అంతేకాకుండా మరియమ్మను చూడంగానే మరియ గర్భంలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆమెను చూడగానే ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె కూడా ప్రవచనం చెప్తా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ముగ్గురులో అన్న ఒకటేనండి ప్రవక్తిని, కానీ మరియమ్మ ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని ప్రవచనాలు చెప్పారు. వీళ్ళ ముగ్గురులో ఉండే కామన్ క్యారెక్టర్ అది. ముగ్గురు కూడా ప్రవచనాలు చెప్పారు. ప్రవచనాలు మోసుకొని తిరిగారు. ఆ ప్రవచనం వాళ్ళ ద్వారా నెరవేరింది కూడా. ఇక్కడ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఏం ఏం చెప్తుందంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. అది ఒక పెద్ద టైటిల్ ఆమెకు, మరియకు. విధేయత చూపించినందుకు దేవుడిచ్చిన బహుమతి. తనంతకు తనే అది రియలైజ్ అవుతుంది. నా నన్ను ధన్యురాలని అందరూ అనుకుంటారు అనే మాట తను కూడా చెప్తుంది తర్వాత. ఆ విధంగా ఎలిజబెత్ ఆమెను పొగుడుతా ఉంది. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. నా ప్రభు తల్లి, ఆమెకు ఎలాగ తెలుసు? పరిశుద్ధాత్మతో నింపబడింది కాబట్టి ఎలిజబెత్కు తెలిసింది ఆ సత్యం. నా ప్రభువు తల్లి, యేసు ప్రభువుని ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులండి, వాళ్ళ జీవితం బాగుంటుంది. యేసు ప్రభువును ప్రభువుగా అంగీకరించాలి మనం అందరం కూడా. మరి ఈమె ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటను సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. మరియ నమ్మింది, విధేయత చూపించింది కాబట్టి నువ్వు ధన్యురాలు అని చెప్పి ఎలిజబెత్ మరియతో చెప్తుంది. ఈ విధంగా వాళ్ళ సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత మరియ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది. తర్వాత వచనాల్లో అంతా మనం చూస్తే, మరియ చిన్న పాప. ఆ కాలంలో ధర్మశాస్త్రము మగపిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉండేది. అయినా కూడా ఎంతో వాళ్ళు చెప్పే మాటలను విని నేర్చుకుంది. దేవుని దగ్గర నుంచి నేర్చుకుంది. దేవదూత చెప్పిన ప్రతి మాట నమ్మింది. ఈ విధంగా ధర్మశాస్త్రం విషయంలో ఆమె చాలా ఎదిగింది. లేఖనాలు బాగా నేర్చుకుంది. ఈ స్తుతి పాట, దీన్ని మ్యాగ్నిఫికాట్ అంటారు. ఇది మొదటి సమూయేలులో హన్నా చేసిన స్తుతి పాటతో పోల్చొచ్చు. ఈ ఇద్దరు కూడా దేవుణ్ణి కొనియాడి ఆరాధించారు. ఈ మొదటి మాటల్లో నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఈ మాటల్లో ఒక గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలండి. కొంతమంది మరియమ్మను దేవతగానో లేకపోతే తండ్రికి ప్రజలకు మధ్యవర్తిగానో తలస్తారు. కాదండి, ఆమె కేవలం ఒక మానవ మాత్రురాలు. కానీ ఆమెలో ఉన్న విశిష్టత ఏంటంటే, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆమె తల్లిగా, యేసుప్రభువుకు తల్లిగా ఉండే ధన్యత దొరికింది. 9 నెలలు ఆయనను గర్భంలో మోసేదానికి ఆమెకు అవకాశం ఇచ్చింది. అందుకనే అన్ని తరముల వారల్లో, అన్ని తరముల వాళ్ళల్లో ఆమె ధన్యురాలు. అందరికంటే శ్రేష్టమైన స్త్రీ ఆమె. ఈ భూలోకంలో ఉద్భవించిన ప్రతి స్త్రీలలో ఆమె బెస్ట్ అన్నమాట. అందుకనే ఆమెను కొంతమంది కొలుస్తారు, కానీ దేవతగా కొలవకూడదు. మనం చాలా గౌరవించాలి. ఆమె చాలా సుపీరియర్ మానవ మాత్రురాలు. ఆమె ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ అంటుంది చూడండి, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ప్రభువుగా అంగీకరించింది దేవుణ్ణి. అంతేకాకుండా నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని చెప్తున్నారు. నా రక్షకుడు అని యాక్సెప్ట్ చేసింది. నేను పాపిని, నాకు రక్షకుడు అవసరము అని చెప్తా ఉంది. మరి ఆ విధంగా యాక్సెప్ట్ చేసింది ఆమె. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. అన్ని తరతరముల వరకు నేను ధన్యురాలని అని తను రియలైజ్ అయ్యింది. మరియల గొప్పతనం అది. మరి ఆయన తర్వాత మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన చేసిన గొప్ప పనులన్నీ చెప్పింది. సృష్టి కార్యం నుంచి ఆరంభం చేసి వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప పనులన్నీ కూడా చెప్పింది. చెప్పిన తర్వాత 3 నెలలు ఎలిజబెత్తో కూడా ఉండింది. ఆ 3 నెలలు ఏం చేసి ఉంటారండి వాళ్ళు? ఎక్కువగా లేఖనాల గురించి మాట్లాడుకొని ఉంటారు. దేవుని గొప్పతనం గురించే మాట్లాడుకొని ఉంటారు. ఎలిజబెత్ పెద్ద ఆమె కాబట్టి ఆమెకు తెలిసిన విషయాలన్నీ మరియకు బోధించి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళ కాలం గడిపారనమాట. 3 నెలలు ఉన్న తర్వాత మరియ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలిజబెత్ డెలివరీ అయ్యి కుమారుని కంటుంది. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అనే పేరు అతనికి పెట్టాలా అని అన్నారు. సారీ, జకరియా అనే పేరు పెట్టాలా అంటే ఆమె ఒప్పుకోలేదు. యోహాన్ అని పేరు పెట్టాలా అని. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. మామూలుగా వాళ్ళు యూదా ఆచారం ప్రకారము పెద్దల పేర్లు పెడతారు. ఈమె యోహాన్ అని పెట్టినప్పుడు అప్పుడు జకరియా కూడా ఒక పలక తీసుకొని వచ్చి యోహాన్ అని రాసిస్తాడు. వెంటనే అతనికి ఆ మూగతనం పోయింది. అతన్ని మాట్లాడడం మొదలు పెడతాడు. ఈ ఆశ్చర్యం, ఇదంతా కూడా అద్భుతం జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారు. ఈ విధంగా ఎలిజబెత్ గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత జకరియా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాడు. ఆ శిశువుని గురించి అందరికీ బోధిస్తూ ఉండే. తర్వాత 3వ స్త్రీని గురించి మనం చూద్దామండి. 2వ అధ్యాయంలో కనపడుతుంది. లూకా 2:36. ఇక్కడ 8వ దినంన యేసు ప్రభువును సున్నతి చేయడానికి యెరూషలేము మందిరానికి తీసుకొచ్చారు యోసేపు, మరియ. వాళ్ళు అన్ని కూడా ధర్మశాస్త్ర ప్రకారమే జరిగించారు. ఆమె మోషే ధర్మశాస్త్రం చొప్పున అని రాయబడింది. వాళ్ళు పరిశుద్ధపరచుకొని అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు కనపడతారు వాళ్ళకి, సుమయోను, అన్న. సుమయోను కూడా యేసు ప్రభువుని చూడడానికి, మెస్సయ్యను చూడకుండా నువ్వు చనిపోవు అని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు తెలుపబడింది కాబట్టి ఆయన కూడా అక్కడ వచ్చాడు. ఆ సమయంలో దేవుడి నడిపింపు. అక్కడ ఆ బిడ్డను వీళ్ళిద్దరు కూడా రికగ్నైజ్ చేశారు మెస్సయ్య అని. 8 రోజుల బిడ్డని మెస్సయ్యగా గుర్తించాలి అంటే దేవుని శక్తి లేకుంటే గుర్తించలేరండి. అన్న కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉంది, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తా ఉంది కాబట్టి ఆమె కూడా రికగ్నైజ్ చేసింది. ఇక్కడ సుమయోను ఆ బిడ్డను ఎత్తుకొని దీవించి తర్వాత ఏం చెప్తున్నాడు?
నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియతో అంటున్నాడు, ఈ బిడ్డ వల్ల నీకు ఒక ఖడ్గం దూసుకుపోతుంది అని. భయంకరమైన మాట అండి. అది ఎప్పుడు జరుగుతుంది? యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు. యవనస్తుడైన ఒక బిడ్డ తల్లి ఎదుటనే అన్ని హింసలు పడుతుంటే ఆ తల్లి ఎలా భరించగలిగిందో ఆ దేవుడికే తెలుసు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి తను పోతుంది అని చెప్పి ముందే ప్రవచనాత్మకంగా సిమియోన్ చెప్పాడు. అక్కడే ఉన్న ఈమె కూడా, అన్న కూడా వస్తుంది అప్పుడు. వీళ్ళ మాటలు విని వెంటనే మెస్సయ్యను గుర్తించి ఆమె కూడా పరుగు పరుగున వస్తుంది అక్కడికి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఈ బైబిల్‌లో నూతన నిబంధనలో ప్రవక్తి అనే మాట ఈమెకు మాత్రమే వర్తిస్తుందండి. ప్రవక్తి అని చెప్పబడి ఉంది. ప్రవక్తి అంటే దేవునితో ఎక్కువగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఈమెను గురించి 3 వచనాలే ఉన్నాయండి దీంట్లో. కానీ ఈమె చాలా దైవభక్తి గల స్త్రీ అని మనకు అర్థమవుతుంది. ఆమె వయస్సు ఎంతుంటుంది అంటే కొంతమంది 84 సంవత్సరాలు అంటారు కానీ కాదు. ఇది సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది. ఆమె కన్యాత్వం వదిలేటప్పటికి ఆమెకు 13 ఏండ్లు అనుకుందాం. 13 ఏండ్లు ప్లస్ 7 ఏండ్లు భర్తతో సంసారం చేసింది. అంటే 20 ఏండ్లు. 20 సంవత్సరాలప్పుడు ఆమె విధవరాలైంది. 20 సంవత్సరాల తర్వాత దేవాలయంకొచ్చి దేవాలయంలో 84 సంవత్సరాలు జీవించింది. అంటే 104 మినిమం ఏజ్. మరి 104, 105 సంవత్సరాల వయసులో ఆమె ఏం చేస్తా ఉంది అంటే దేవునితో గడుపుతా ఉంది. విధవరాలుగా ఒంటరి జీవితం జీవిస్తున్న ఆమె దేవుడితో గడుపుతా ఉంది. ఎంత గొప్ప ధన్యత. ఆ కాలంలో మందిరంలో చిన్న చిన్న రూమ్లు ఉండేవన్నమాట ఇటువంటి వాళ్ళ కోసం. మరి అటువంటి చోట ఆమె నివసిస్తా ఉంది. మందిరంకి వచ్చిన వాళ్ళు ఏమైనా ఇస్తే తింటుంది. అట్లా ఆ విధంగా ఆమె జీవితం గడుపుతా ఉంది. ఆమె మెయిన్ పని ఏంటంటే మెస్సయ్య కోసం ఎదురు చూసే వాళ్ళ కోసము ప్రార్థన చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల కోసం. ఆమె ఏం చేస్తుంది? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఇది ఆ బిడ్డను చూసిన తర్వాత ఆయన గురించి మాట్లాడుతుంది అనమాట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది. వాళ్ళందరూ ఆమెకు పరిచయస్తులే. ఎందుకంటే వాళ్ళకు రోజు ప్రార్థన చేస్తుంది కాబట్టి. మరి వాళ్ళందరికి కూడా ఆమె యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తా ఉంది. ఈ విధంగా ఈ ముగ్గురు స్త్రీలను చూస్తే ముగ్గురు కూడా జ్ఞానవంతురాలు. జ్ఞానులు ఆరాధించిరి అని తూర్పు దేశ జ్ఞానుల గురించి చెప్తారు కానీ ఇక్కడనే యేసుప్రభు చుట్టూ ఉన్న ఈ జ్ఞానవంతురాలైన స్త్రీలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఎలిజబెత్, మరియా, అన్న ముగ్గురు కూడా చాలా జ్ఞానం గల స్త్రీలు. వీళ్ళలో ఉండే పాయింట్ వైజ్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. వీళ్ళు ముగ్గురు కూడా క్రిస్మస్లోని వాగ్దానాలు తర్వాత దేవుని సన్నిధి తమతో మోశారు. అందుకే మెస్సయ్యను వెంటనే గుర్తించారు. మరియా దూత చెప్పంగానే రికగ్నైజ్ చేసింది, రియలైజ్ అయ్యింది. తన గర్భంలో ఉండేవాడు ప్రభువు అని చెప్పి తెలుసుకుంది. ఎలిజబెత్ కూడా తన గర్భంలో ఉండేవాడు ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం చేసుకుంది. అంటే యేసు ప్రభువుకు ముందుగా రాబోయేవాడు అని. అన్న ఏమో వెంటనే మెస్సయ్యను గుర్తించింది. ఇజ్రాయెల్ జనాంగం కోసం, విమోచన కోసం ఎదురు చూసే వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే అన్న గుర్తించింది. ఈ ముగ్గురు కూడా జ్ఞానవంతురాలే. రెండవది, అందరూ దేవుని యందు భయభక్తులు కలవారే కాబట్టి జ్ఞానవంతురాళ్ళు, జ్ఞానులు అని చెప్పచ్చు మనం. మూడవది ఏంటంటే ఈ ముగ్గురు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ భర్తలు మాట్లాడటం లేదు. అంటే అన్నకు భర్త లేడు అనుకోండి. వీళ్ళిద్దరు భర్తలు, ఎలిజబెత్ భర్త ఏమో మూగవాడయ్యాడు. మరియమ్మ భర్త ఏమో అస్సలు యోసేపు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు. మరి స్త్రీలదే అంతా కూడా ఇక్కడ హవా ఉంది అని చెప్పి అనుకోవచ్చు. స్త్రీలు చాలా
ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు యేసుప్రభు జీవితంలో. యేసు యేసుప్రభు స్త్రీలను స్పెషల్‌గా ప్రేమించాడు. ఎందుకంటే వాళ్ళని అందరూ కూడా చీదరించుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడు అణచివేయబడిన వాళ్ళ కోసమే యేసుప్రభు వచ్చాడు అని మనం గుర్తించాలి. స్త్రీలు ఒక స్త్రీ ద్వారా పాపం ఈ లోకంలోకి ఎంటర్ అయింది అనే ఉద్దేశంతో యూదులు స్త్రీలను చాలా నీచంగా చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో దేవుని దృష్టిలో అందరూ ఈక్వలే. సాటి అయిన సహకారిగా దేవుడు స్త్రీని సృష్టించాడు. అటువంటప్పుడు ఆమె అంత లో లెవెల్‌కి తీసుకెళ్ళిపోతే ఆయన ఇష్టపడల. ఆయన పుట్టుకతో ఒక స్త్రీ గర్భం నుంచి వచ్చినాడు కాబట్టి స్త్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అర్థమైంది ప్రజలకి. అంతేకాకుండా యేసుప్రభు ఈ లోకంకొచ్చినాక ఆయన గురించిన సువార్త ప్రకటించడానికి ఆహ్, స్త్రీలు చాలా మంది వాడబడ్డారు. అంతెందుకు మగ్దలేనే మరియకు ఆయనే చెప్పాడు. నేను లేచానని అందరికి చెప్పు అని. మరి ఆ విధంగా స్త్రీలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆహ్, వీళ్ళు ముగ్గురు గూడా మాట్లాడుతున్నారని అనుకున్నాం గదా! ఇంకొక నాలుగో పాయింట్ మనం చూస్తే వీళ్ళు ముగ్గురు శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నారండి. ముగ్గురికి శ్రమలొచ్చాయి. అయితే వాళ్ళు దేవుని యందు భయభక్తుల నుంచి పక్కకు తప్పుకోలేదు. వాక్యంలో స్థిరపడ్డారు. లేఖనాలలో వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు. ఎలిజబెత్ పిల్లలు లేరు, గొడ్రాలనే ఒక స్టిగ్మాతో జీవిస్తా ఉంది. ఆహ్, పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ బాధలున్నాయి ఆమెకు. ఎంత బాధలున్నా కూడా ఆమె దేవుని మార్గం నుంచి తప్పిపోలేదు. శ్రమలు ఎదుర్కొంటూనే సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఉంది. ఇంకా అన్న గురించి ఆలోచిస్తే ఆమె చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకొని విధవరాలిగా ఒంటరి జీవితం జీవిస్తా ఉంది. అయినా గూడా ఆ ఛాలెంజ్ తీసుకుంది. నాకు ఎవరు లేకపోతే ఏంటి నా దేవుడు నాకున్నాడు అనే ఆలోచన ఆమెను చూస్తే కలిగేటట్టుగా ఆమె జీవించింది. మందిరంలో ఉంటూ ఆమె జీవితం గడిపింది. లోన్లీనెస్ లెడ్ టు అలోన్‌నెస్ విత్ గాడ్. లోన్లీనెస్ లెడ్ టు అలోన్‌నెస్ విత్ గాడ్. ఆమె ఒంటరి జీవితము దేవునితో గడిపేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరియ జీవితం గురించి ఆలోచిస్తే ఆహ్, చాలా శ్రమలు అనుభవించిందండి. యేసు ప్రభువును గర్భంలో మోసింది అనే ఒక ధన్యత ఉన్నా కూడా ఆమెకు చాలా శ్రమలు. ఎప్పుడు సంతోషపడినట్లుగా మనం చూడం. చిన్నతనంలోనే ఆహ్, అదే యోసేపు చనిపోయి ఉంటాడు. అందుకని యేసు ప్రభువుకి బాధ్యతలుగా పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత స్వీకరించి ఉండొచ్చు. తర్వాత యేసుప్రభు పరిచర్య ప్రారంభం నుంచి ఆమె కూడా ఆయనతో పాటు తిరిగినట్లుగా మనం గమనించొచ్చు. మరి తర్వాత కూడా తన బిడ్డల దగ్గర ఉండడం కంటే యేసుప్రభు శిష్యుడుగా యోహానుకి అప్పజెప్పినప్పుడు యోహానుతోనే ఉన్నింది. ఆహ్, మరీ భయంకరమైన విషయం ఏమంటే సిలువ శ్రమలప్పుడు కూడా ఆమె అక్కడే ఉన్నింది. ఆహ్, సిల్ మనము ఆలోచిస్తే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి చివరి క్షణం వరకు మరియమ్మ ఆయనతోనే ఉంది. అంత గొప్ప తల్లి ఆమె. వీళ్ళు ఇంకా ఎలిజబెత్ అయితే ముసలితనంలో కొడుకు పుట్టాడు గదా! మరి ఆ బిడ్డను మురిపెంగా చూసుకోవాలని అనుకుని ఉంటుంది. కానీ దేవుడు ఎలా చెప్పాడో అలాగే పెంచారు. ఒక నాజీర్‌లాగా పెంచమని చెప్పాడు దేవుడు తల్లిదండ్రులకి. ఆ విధంగానే పెంచారు. యాజకుని కొడుకు యాజకుడవుతాడు. అది అలవాటు. కానీ ఈయన యాజకుడుగా లేడు. దేవుడు పంపించిన ప్రవక్తగా ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు? అరణ్యంలో జీవిస్తున్నాడు అని మనం చదువుతాం బైబిల్‌లో. మిడతలు తింటూ, తేనె తాగుతూ ఆహ్, జంతు చర్మము బట్టలుగా యూజ్ చేసుకుంటూ అలాగున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఆ తల్లికి ఏం సంతోషం ఉంటుందండి ఎలిజబెత్‌కి. అయినా కూడా ఎన్ని శ్రమలొచ్చినా దేవుడి కోసము ఆహ్, జీవించింది. వీళ్ళు ముగ్గురిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఏమీ ఆశించకుండా తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్నారు దేవునికి. విధేయత చూపిచ్చారు. అది గొప్పతనం వీళ్ళలో. దే డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దే గేవ్ ఆల్ దేర్ లైఫ్ టు గాడ్. ఆహ్, మరి ఇంకొక పాయింట్ మనం ఆలోచిస్తే, అందరూ సరైన నిర్ణయాలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా జ్ఞానవంతురాళ్ళు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు తన బిడ్డని దేవునికి సమర్పించుకోవాలి. అంటే దేవుడి పనికి ఏర్పాటు చేయాలా అన్నప్పుడు సంతోషంగా ఒప్పుకుంది. ఆ నిర్ణయం. నన్ను
నా అవమానం తీసేశాడు దేవుడు. నేను నా బిడ్డనిచ్చేదానికి నాకేంటి ఆటంకమే లేదు అని అనుకుంది. తర్వాత దేవుణ్ణి ఎప్పుడు వదలలే ఎలిజబెత్. కొడుకు పుడతాడని నమ్మింది. తర్వాత తన అవమానం తీసేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మరియమ్మ యేసయ్యకు విధేయత చూపించింది. ఆయన మీతో ఆమె చెప్పిన ఒక మాట మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. యోహాను 2వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ కానా వివాహ విషయంలో శిష్యులకి ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పింది. అది అందరికీ వర్తిస్తుంది. సకల లోకానికి వర్తిస్తుంది. యేసుప్రభు చెప్పినట్టు చెయ్యండి. అది మరియ మనకి నేర్పించిన పాఠం. ఎన్ని శ్రమలు పడిందో ఒకసారి ఆలోచించండి. నజరేతు నుండి గర్భవతిగా బెత్లెహేంకి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో గాడిద మీద ఎక్కించుకొని యోసేపు పోతుంటే చిన్న పాప మరి ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా సిమియోను నీ హృదయంలోకి ఖడ్గం పోతుంది అని చెప్పిన మాట ఆ హృదయంలో భద్రం చేసుకుంది. ఆయన జీవించినంత కాలం ఆ మాట తనకు గుర్తొస్తూనే ఉంది. అంతేకాకుండా వీళ్ళు ముగ్గురు కూడా ఇతరులను గురించి ఆలోచించారండి. ఎలిజబెత్ ఏమో నా కుమారుడు యేసుప్రభు రాకడ కోసము ఆయన మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆ మార్గం సిద్ధపరిస్తే అందరూ కూడా మంచిగా అవుతారు అనే ఆలోచనతో తన కుమారుని సమర్పించుకుంది. మరియమ్మ అయితే కన్సర్న్ ఫర్ అదర్స్ ఎప్పుడు ఉండేది. ఆ కానా వివాహంలో కూడా చూడండి, హోస్ట్ దిగులు పడతాడు, చాలా అవమానకరం అని చెప్పి తన కుమారుని అడుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పి. అన్న కూడా ఇతరుల కోసమే ప్రార్థన చేస్తూ ఉంది. విమోచన కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళందరినీ కాపాడండి, వాళ్ళకి విమోచన దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఆ విధంగా వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు మరియమ్మ సొంత కుమారుడు కదా, అయినా కూడా ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడించింది. యోహానుకు దేవుడు ఆమెను అప్పచెప్పినప్పుడు, యేసయ్య అప్పచెప్పినప్పుడు యేసయ్యకు ఆమె ఒక ఆత్మీయ కుమార్తె అయింది. తన మార్గం అంటే యేసుప్రభు చెప్పిన బోధలు తన శిష్యులు ఆమెకు చెప్పి మంచి మార్గంలో నడిపించాలి అని ఆశపడ్డాడు. తన తమ్ముళ్ళు అంతగా యేసుప్రభుని నమ్మలేదు అప్పటికి. అందుకని యోహానుకు అప్పచెప్పాడు యేసుప్రభు. ఈ విధంగా ముగ్గురులో ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు కూడా అన్ని సేమ్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు. అందుకనే వీళ్ళని ద 3 వైజ్ విమెన్ అని చెప్పి ఆ టైటిల్ పెట్టాను అనమాట. మరి మనమందరం కూడా ఈ వైజ్ విమెన్ లాగా ఉండాలని ప్రభు నామమున కోరుతూ, ఈ క్రిస్మస్ టైంలో ఇలాంటి మాటలు మనం గుర్తు చేసుకొని, వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. మనం అందరం కూడా నేర్చుకొని మన జీవితాలు బాగుపడాలని ప్రభు నామమున కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ఎలిజబెత్, మేరీ అన్నలాగా మేము కూడా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని మిమ్మల్ని జీవితాంతం మోసేదానికి మాకు అవకాశం ఇమ్మని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యము బైబిల్ మోసుకొని వాక్యాన్ని అందరికీ ప్రకటిస్తూ ఉండేదానికి మాకు అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా ఈ క్రిస్మస్ టైంలో ఇస్ అ బెస్ట్ సీజన్ టు ఇవాంజలైజ్ అని అనుకుంటాం తండ్రి. మరి ఈ క్రిస్మస్ సీజన్లో సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యంలోకి అందరిని తీసుకొచ్చేదానికి మాకు అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి 3 వైజ్ విమెన్ గురించి మేము మామూలుగా సపరేట్ గా విన్నాం, కానీ ఎంత క్లారిటీతో ఫస్ట్ టైం వింటున్నాము. చాలా చక్కగా చెప్పారు. చివర్లో చెప్పిన ఆ పాయింట్స్ అయితే మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా దేవునికి సమర్పించుకోవటం, శ్రమల్ని ధైర్యంగా స్త్రీలైనప్పటికీ ఎదుర్కోవటం, మరి ఈ ముగ్గురు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని వాగ్దానాలను మోసుకుంటూ మరి దేవుణ్ణి ఎలా గుర్తించారు, క్రీస్తుని మెస్సీగా ఎలా గుర్తించారు. లాస్ట్ పాయింట్ అయితే ఈ ముగ్గురు ఇతరుల క్షేమం కోసం ఆలోచించడం కూడా
చాలా గొప్ప విషయం మేడం. చాలా చక్కగా చెప్పారు. మేము అన్ని నోట్ చేసుకున్నాం. ఇవన్నీ అనుసరించడానికి మేము చాలా ప్రయత్నం చేస్తాము. చాలా వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. మీ సంఘాలలో కూడా మరి ఇట్లాంటి మెసేజెస్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు అండి. మేడం చెప్పి మనం ఇతరులకు కూడా పంచుకుందాం. ఇంత గొప్ప మెసేజెస్ మనకు దొరకవు కదా. స్పెషల్ గా మేడం చెప్పిన మెసేజెస్ మీరు వినాలనుకుంటే యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి. అక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుందండి. వ్యూ ఛానల్ కి వెళ్తే ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ మేడం ఫోటో మీకు కనిపిస్తుంది. ఇంతకు ముందు గ్రూప్ లో మేడం చెప్పిన మెసేజెస్ అన్ని లైన్ లో ఉంటాయండి. దయచేసి అది గమనించండి. మరి తేజ గారు వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. తేజ గారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. బ్రదర్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా వినిపించింది అవుతాను ప్రభా. నీ మల్లని చల్లని స్వరాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. నువ్వు వాడుకున్న ముగ్గురు బిడ్డలను ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీకు విధేయత చూపే బిడ్డలు ప్రభా ఎంత ప్రభా అల్ప మనస్థితిలో ఉన్నా తండ్రి, వారిని అద్భుతంగా ఆడుకునే దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా మరియమ్మ గారి జీవితంలో, ఎలిజబెత్ గారి జీవితంలో ప్రభా, అన్నా గారి జీవితంలో ప్రభా నువ్వు వాడుకున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా నేను అనేక మందికి ప్రభా చెప్పడానికి తండ్రి మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని నమ్మకస్తులుగా ఉంచండి అయ్యా ప్రభా. నీ మాట విషయంలో ప్రభా ముందు కొనసాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుల ద్వారా ప్రభా నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఎత్తబడే వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులు ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనారోగ్యంతో బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రభావ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ప్రభు ప్రత్యేకంగా ప్రార్థన అవసరం అడిగారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా అనేక మంది సేవకులతో అనేక స్థలాల్లో వాడబడుచుండగా ప్రతి ఒక్కరిని వారి ప్రయాణంలో రాకపోకల్లో దీవించండి. అదేవిధంగా ప్రభా వైపరీత్యాలు కూడా జరుగుతున్న ప్రతి క్రిస్మస్లో మీరు ఉండి మీరే మహిమగంధ ప్రభావం పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మేము దయచేయము, మనసును క్షమించే ప్రకారం క్షమించము, మన శోధనలో కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము పక్కన చెప్పిన దాసరావు రెడ్డి గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు, జరుగుతున్న క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన బ్రదర్ కి, వాక్యం అందించిన విమలమ్మ గారికి ప్రత్యేక వందనాలు. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. దయచేసి మీరు ఈ మెసేజ్ ని మరొకసారి వినాలని ఆశ పెడితే మీరు వినొచ్చండి. మన సంఘాలలో కూడా ఇంత చక్కని వర్తమానాలు చెప్పుకుందామండి. మన ఫ్రెండ్స్ కానీ మనకి ఏమన్నా మీ సంఘాలలో మీకు లీడర్షిప్ ఉంటే చక్కగా చెప్పుకోవచ్చండి. ఇవి వాడుకోవచ్చు, చాలా చక్కని వర్తమానాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. పర్సనల్ ఇవాంజలిజం చేద్దాం. ఈ క్రిస్మస్ టైం ని మనం వాడుకుందాము. వ్యక్తిగతంగా క్రీస్తు పుట్టుక గురించి ఎందుకు వచ్చారో మనం ఇతరులతో షేర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం.